నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాలలో నూతన భవనాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల జస్టిస్ బి కృష్ణమోహన్. కోర్టులో పేర్కొనిపోయినటువంటి కేసులను త్వరితగతిన పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలి. ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు కరపత్రాలు విడుదల. నంద్యాలలో దారుణ ఘటన చోటు. ఎన్కొత్తపల్లి మెట్ట సమీపంలో ఓ యువకుడిని వెంటాడి కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు. నంద్యాల ఆర్థిక ఇబ్బందుల వల్ల వివాహం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ముస్లిం పేద బాలికల పాలిట అంజుమన్ సంస్థ అండగా నిలిచి వివాహ వేడుకలు. నంద్యాలలో గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో హోటల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. వ్యాపారస్తుల ఆవేదన. నంద్యాల జిల్లాలో ఈ నెల 20న ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ. వేసవి దృష్ట్యా సమయ మార్పు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడి. ఆలగడ్డ డీఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతలు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. నేను ఎవరిని వదిలిపెట్టను. డీఎస్పీ వెల్లడి. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో సీనియర్ సివిల్ మరియు జూనియర్ సివిల్ కోర్టుల సముదాయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన 4 కోర్టు భవనాలను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి కృష్ణమోహన్, జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ ఏ హరినాథ శర్మ, హైకోర్టు జడ్జి జస్టిస్ బి కృష్ణమోహన్ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులందరికీ పలు కీలక సూచనలు చేశారు. నంద్యాల పట్టణం నందీశ్వరుడికి గుర్తుగా ఏర్పాటు చేశారని, నందీశ్వరుడు అంటే 4 పాదాల మీద నడిచే న్యాయానికి నిదర్శనమని అన్నారు. సాక్షాత్తు ఆ పరమశివుడు నందీశ్వరుడిపై ఆసీనుడై ప్రపంచంలో న్యాయం ధర్మం జరుగుతున్న తీరును గమనిస్తూ ఉంటాడని అన్నారు. కక్షిదారుల తరపు నుండి తమ వాదనలు వినిపించే న్యాయవాదులు మరియు న్యాయమూర్తులు న్యాయపీఠపు వాహనానికి జోడు చక్రాల లాంటి వారని అన్నారు. న్యాయవాదులు తమ వద్దకు వచ్చే బాధితుల సమస్యలను విని వారికి న్యాయం అందించేందుకు నిష్కల్మషంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులతో పాటు జూనియర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. Sir. Sir. Thank you.
request, welcome our respectfully. Good morning to all. ఆడే ఉన్నందుకు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. My Lord, Honorable Chief Justice Krishnamohan garu, Kannur district. My Lord Justice Krishnamohan garu, yes, NIT staff member. ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భీమనపల్లి వెంకట సుబ్బయ్య అధ్యక్షతన శ్రీ చౌడేశ్వరి దేవస్థానంలో నంద్యాల చెన్న వెంకటేశ్వర్లు పద్మశాలి విద్యార్థుల ప్రతిభకు పట్టాభిషేకం చేస్తున్నట్లు కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు తమ యొక్క మార్కుల జాబితా 10/5/26 తేదీ లోపల కరపత్రంలో తెలియపరిచిన అడ్రస్ కు పంపగలరు. ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. గత 4 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 10వ తరగతిలో 540 పైన మార్కులు సాధించిన విద్యార్థులకు అదేవిధంగా ఇంటర్మీడియట్ 900 పైన మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 7,500, మూడవ బహుమతి 5,000 రూపాయలు, కన్సోలేషన్ బహుమతులు 2,000 రూపాయలు మరియు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ అవకాశాన్ని ప్రతిభ కనపరిచిన విద్యార్థులు నమోదు చేసుకోవాలని పద్మశాలి సంఘం నాయకులు తెలిపారు. జై మార్కండేయ జై జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై జై మార్కండేయ జై పద్మశాలి జై జై పద్మశాలి జై జై మార్కండేయ జై మార్కండేయ జై పద్మశాలి జై పద్మశాలి జై భద్రావతి భవనారాయణ స్వామికి జై. జై మార్కండేయ జై జై మార్కండేయ జై మార్కండేయ జై జై మార్కండేయ జై మార్కండేయ జై జై మార్కండేయ జై పద్మశాలి జై జై పద్మశాలి జై జై మార్కండేయ జై మార్కండేయ జై పద్మశాలి జై పద్మశాలి జై భద్రావతి భవనారాయణ స్వామికి జై. జై మార్కండేయ. కర్నూలు జిల్లా పద్మశాలి సంఘము స్థాపించి ఎన్ని ఏళ్ళైందో కానీ మా భీమనపల్లి వెంకట సుబ్బయ్య ఎంటర్ అయినాక ఒక 5 సంవత్సరాలు ఫస్ట్ 5 సంవత్సరాలుగా ఏకగ్రీవం ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఇచ్చారు. అలాగే 5 సంవత్సరాలు ఏం చేయాలనే ఆలోచనతో అన్ని అభివృద్ధి పనులు అంటే మిషన్లు ఇవ్వడము, లేడీస్కు మళ్ళీ పిల్లలకు ఈ పుష్కర ప్రోత్సాహ బహుమతులు ఇవన్నీ చేస్తూ 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 5వ సంవత్సరము చేయడము జరుగుతున్నది. కనుక అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా గత 12 సంవత్సరాలుగా కొనసాగుతున్నాను. మరి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇది యొక్క ప్రోత్సాహ బహుమతులు ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గత 4 సంవత్సరాలుగా విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందివ్వడం జరిగింది. ఈ యొక్క 5వ సంవత్సరం కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పిల్లలకు 540 మార్కులు 10వ తరగతిలో 540 మార్కులు సాధించిన విద్యార్థులకు, ఇంటర్మీడియట్ లో 900 మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 7,500 రూపాయలు, మూడవ బహుమతిగా 5,000 రూపాయలు కన్సోలేషన్ బహుమతులు ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి విద్యార్థులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ ఈ యొక్క ప్రోత్సాహం అందుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లి మెట్ట సమీపంలో ఓ యువకుడికి వెంటాడిన కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం మృత్యుడు బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన షేక్ కరీముల్లాగా గుర్తించారు. కొత్తపల్లి భీమవరం రోడ్డుపై అతడికి కొంతమంది దుండగులు వెంటాడి కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భార్య తరపున బంధువులపై అనుమానం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత విభేదాల కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. టార్చర్లు పెట్టి డబ్బులు అడిగితే లేదంటే 20,000 ఇస్తాం, మాకు 10 మందిని పెట్టుకోమన్నా
10 రోజుల నుంచి పోయి పిల్లడికి టార్చర్లు పెట్టింది, నీకు సబ్బి తెగుతారు మా అన్నలని అనింది సార్. సార్ ఆ బెళ్ళాము కోడలు వాళ్ళందరూ సార్ మంచి మాటలతో తొలగిపోయి చేసింది సార్. సార్ అన్నంలో నీళ్ళు లేకుండా రొట్టాచలే సార్. తొలి మొగుడు పెళ్లి అంటే ఆ మొగుడు కాడికి పోతా, ఆ మొగుడు కాడికి పోతాండి అది సార్. అయినా కానీ నా కొడుకు అమ్మా ఇట్ అంటుంది అంటే ఎందుకురా పెద్దలకు చెప్పంటే ఉండనిలేమ్మా అన్నారు సార్. నా పిల్లడు మెతక సార్, ఏది తేకుంటే బజార్ ఎక్కుతుండే సార్, మత విడదీసి కూడా కాకుండేది సార్. వానికి 10 మాటల వానికి తోలుకోపోతున్నారు, మేము తప్పిస్తున్నాం, సంపాలని చూసినారు. మేము పెళ్లికి పోయేది చూసి మేము 3 రోజులు ఇద్దరు పెళ్ళమ్మ కూడా ఊర్లో లేం, మేము పెళ్లికి వెళ్ళిపోయినాం. నిన్న రా అన్నాం అంటే మీ కోడలు వస్తుంది నాయన, నీ కోడలికి తోలుకొని వస్తాను నేను ఊరికి అన్నాడు. అంటే మళ్ళా నేను ఈ టైం ఫోన్ చేసిన, ఏమరా నీ భార్య వచ్చిందేమరా అంటే లేదు నాయన సాయంత్రం వస్తుందంట అన్నాడు. అంటే సర్లే నాయన అన్నాక మళ్ళా రాత్రి 8 నేను ఫోన్ చేసే యాడుండవురా అన్నా అంటే ఇంట్లో ఉండనాయన నేను అన్నాడు. అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ సెల్లు. వాళ్ళ బామార్దులే సార్, వాళ్ళ చెల్లెలకి వెళ్ళి నుంచి వాళ్ళ చెల్లెలు ఎట్లా చెప్తే తింటారు వాళ్ళ చెల్లెలు ఎట్లా చెప్తే తింటారు సార్. వాళ్ళు తల్లి 3 అన్నదమ్ములు. వాళ్ళ మీదనే అనుమానం సార్, ఎవ్వల మీద అనుమానం లేదు, వాళ్ళ మీద ఇయ్యాలా సార్, ఇప్పుడు ఇయ్యాలా సార్. నంద్యాలలో జరిగిన సిఐటియు రాష్ట్ర మహాసభలో మాట్లాడిన ఆయన రాబోయే కాలంలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకుంటున్నారని, లేబర్ కోడ్ల ద్వారా 12 గంటల పని విధానం అమలు చేస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ మహాసభలో మొత్తం 25 తీర్మానాలకు ఆమోదం లభించిందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి వెల్లడించారు. షెడ్యూల్ పరిశ్రమలు ఉన్నాయి, అది స్పిన్నింగ్ మిల్స్ కానీ, సిమెంట్ కానీ, ఫార్మా కానీ, ఆక్వా కానీ, ఇవన్నీ కూడా షెడ్యూల్ పరిశ్రమలు అని వస్తాయి. 72 ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి ఇందులో అత్యధిక లాభాలు, 1000 కోట్ల రూపాయలు లాభాలు గడించేటువంటి పరిశ్రమలైన సిమెంట్ ఒక్క సంవత్సరమే గత సంవత్సరంలో ఒక్క అల్ట్రాటెక్ సిమెంట్ కి 51,127 కోట్ల రూపాయలు లాభాలు గడించి, కానీ కార్మికులకు మాత్రం 5 రూపాయలు కూడా జీతం పెంచాలి. అతి తక్కువ జీతాలతో అతి ఎక్కువ శ్రమ చేయించుకోవడం అనేది ఈరోజు యాజమాన్యాల పద్ధతి గలాగా వ్యవహారం అయింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మద్దతు. ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి జీతాలు మార్చాలనేది ఉన్నా 15 సంవత్సరాల నుంచి జీతాలు మార్చాలి. అలాగే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేబర్ కోడ్స్ అనేటువంటి తీసుకొచ్చి 10 గంటలు అనేది 8 గంటల నుంచి 10 గంటలు పెంచడం జరిగింది. దీని మీద ఢిల్లీ నోయిడాలో 13వ తేదీన లక్షలాది మంది నేషనల్ హైవేని కూడా దిగ్బంధనం చేశారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక కేంద్రాల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరుగుబాట్లు ఆందోళన చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం యొక్క వైఖరి ఈరోజు జీతాలు పెంచకుండా ఇలాగే ఉంది. రెండో వైపున ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. ప్రతి వస్తువు యొక్క ధర పెరుగుతుంది. దీనివల్ల ధరలు ఆకాశానికి, జీతాలు పాతాళానికి అన్నటువంటి పరిస్థితి ఈరోజు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నారు. అందువల్ల రానున్న కాలం పోరాటాల కాలం. కనీస వేతనాల కోసం 26,000 రూపాయల నెలకు జీతం ఇవ్వాలని కార్మిక వర్గం అన్ని 11 కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా యావత్ కార్మిక వర్గాన్ని కదిలించి త్వరలో దానికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని అందరితో, ఇతర సంఘాలతో కూడా మాట్లాడి ఒక పథకాన్ని, ప్లాన్ రూపొందిస్తాం. మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రెండవది, జీవితాంతం పనిచేసినా కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్స్, పీస్ రేట్, బదిలీ, రకరకాల పేర్లతోటి కార్మికులను పర్మనెంట్ చేయకుండా జీవితం అంతా కూడా అతి తక్కువ జీతాలతో పనిచేయించుకునేటువంటి పద్ధతిని ఈరోజు అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో కూడా అగ్నివీర్ అనే పేరుతోటి 4 ఏళ్లకే తొలగించేటువంటి పద్ధతిని అమలు చేస్తుంది. పనిచేసి బిల్లుని ప్రవేశపెట్టే పని చేశారు. అంటే ఈ 33% మహిళా బిల్లు పాస్ కాకూడదు అనేది మోడీ ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం, ఏదైతే బీజేపీ కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం. అందుకనే దాంతో కలిపి పెట్టేటటువంటి పని చేశారు. కానీ ఇండియా కూటమి మొత్తం ప్రతిపక్షాల్లో ఉన్న ఇండియా కూటమి ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తిప్పికొట్టారు. దానికోసం సహకరించినటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మహిళా బిల్లుని
33% మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదించాల్సిందే అనేటటువంటి తీర్మానాన్ని మహాసభలో ప్రవేశపెట్టాం. మేము పెట్టినటువంటి తీర్మానం వీటితో పాటు బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి అక్కడ బల్క్ డ్రగ్ పార్కుని ఏర్పాటు చేయకూడదు, భూములు తీసుకోకూడదు అనేటటువంటి దాని మీద తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే క్యూబా మీద పెద్ద దాడి జరుగుతూ ఉంది. ఆ క్యూబాకి సంఘీభావంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టేటటువంటి పని చేశాం. లేబర్ కోడ్స్ కార్మికులు 150 ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నిటినీ కాలరాసి యజమానులకి బానిసలుగా మార్చేటటువంటి పద్ధతిలో ఉన్నటువంటి లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి, అమలు చేయడానికి వీలు లేదనేటటువంటి పద్ధతిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, డైలీ వేజ్ వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. శాశ్వత ఉద్యోగాల ప్లేస్లో శాశ్వత ఉద్యోగులనే నియమించాలి అనేటటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టేటటువంటి పని జరిగింది. అట్లాగే అసంఘటిత రంగ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అనేటటువంటి తీర్మానం. అలాగే గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించినటువంటి దాన్ని పేరు మార్పు చేశారు. జీరామ్జీ పథకం అనే పేరుతోటి ఆ ఉపాధి హామీ చట్టానికే మొత్తం నీరు గార్చేటటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల వివాహాలు చేసుకోలేని స్థితిలో ఉన్న ముస్లిం పేద బాలికల పాలిట నంద్యాలలోని అంజుమన్ సంస్థ అండగా నిలుస్తోంది. సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి కుదూస్ ఆధ్వర్యంలో పట్టణంలో సామూహిక వివాహాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 8 మంది జంటలకు వివాహాలు జరిపించారు. వివాహం చేసుకున్న ప్రతి వధువు తల్లికి అంజుమన్ సంస్థ తరపున 50,000 రూపాయల చెక్కు అందజేశారు. తద్వారా ఆ కుటుంబానికి పెళ్లి ఖర్చుల భారం తగ్గడమే కాకుండా ఆర్థిక భరోసా కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం 2 విడతలుగా ఈ సామూహిక వివాహాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి కుదూస్ మాట్లాడుతూ ఎంతమంది పేద యువతులు దరఖాస్తు చేసుకుంటే వారందరికీ వివాహాలు జరిపించి ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా సిద్దికి, జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు అబ్దుల్ సమ్మద్ ముఖ్య అతిథులు పాల్గొని మాట్లాడుతూ మన సంస్థ ముస్లింలకు అండగా నిలుస్తోంది, నిరుపేద ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. సంస్థ సేవలను నిరుపేద ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంజుమన్ సంస్థ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను వారు కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు అబ్దుల్ హాక్ సభ్యులు పాల్గొన్నారు. పేదరికం కారణంగా ఈ ఆడపిల్ల పెళ్లి ఆగకూడదన్నదే మా లక్ష్యం. సమాజ సేవలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అంజుమన్ సంస్థ తరఫున ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ నెలలో 8 మంది జంటలకు ఉచిత వివాహాలు జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం ఎంతమంది వచ్చినా అంతమంది చేయాలనే ఉద్దేశంతో అంజుమన్ సంస్థ సిద్ధంగా ఉంది. కానీ అనుకున్నంత స్పందన లేదు. ఎవరు ముస్లిం సమాజంలో అనుకున్నంత స్పందన లేదు. అయినా మన ప్రయత్నం చేయాలి కాబట్టి మన ప్రయత్నం మాత్రం ప్రతి సంవత్సరం చేస్తుంటాం. లాస్ట్ ఇయర్ 2025లో దాదాపు 20 మంది జంటలకు ఉచిత వివాహాలు చేశాం. ఈ సంవత్సరం కూడా 20 మంది కాదు 30 మంది వచ్చిన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు దాదాపు 8 జంటలకు వివాహం చేస్తున్నాం. మళ్ళీ 2వ విడత వివాహాలు సెప్టెంబర్ నెలలో కానీ అక్టోబర్ నెలలో కానీ చెప్తాం. అప్పుడు ఎన్ని జంటలు వస్తే అన్ని జంటలకు వివాహం చేయాలని నిశ్చయంగా ఉన్నాం. కాబట్టి సదవకాశాన్ని ముస్లిం సమాజం నుండి పెద్దలు గ్రహించి పేద యువతలకు ఈ విధంగా అంజుమన్ సంస్థ సేవ చేస్తుంది. కాబట్టి ఎవరైనా మీ వీధులలో కానీ మీ వార్డులలో కానీ పేద ముస్లిం యువతులు ఉంటే వాళ్ళకు నచ్చజెప్పి అంజుమన్ సంస్థలో పెళ్లిళ్ళు చేసుకుని 50,000 రూపాయలు ఉచితంగా ఇస్తారు. 50,000 రూపాయలు ఉచితంగా ఇచ్చిందే కాక ఖాజీ సాబ్ ఇచ్చే డబ్బు కూడా వాళ్ళే ఇస్తారు. కాబట్టి దాదాపు 55,000 రూపాయలు లబ్ధి పొందుతారు. కాబట్టి అంజుమన్ సంస్థను మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది. అంజుమన్ సంస్థ ముస్లిం సమాజాన్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది. కాబట్టి సదవకాశాన్ని నంద్యాల ప్రజలందరూ ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. ఈరోజు అంజుమన్ సంస్థ ద్వారా నిర్వహించే ఉచిత సామూహిక వివాహాల్లో వివాహం చేసుకుంటున్న ప్రతి జంటకు వాళ్ళ తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా అభినందనలు. అలాగే ఈ యొక్క బృహత్ కార్యక్రమం చేపట్టిన అంజుమన్ సంస్థ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాలా, అంజుమన్ యొక్క సేవలు నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు రావాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరము కనీసం 4 జంటలు కలిసి వచ్చిన వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎన్ని ప్రకటనలు చేసినా
ఎందుకు మరి ముందుకు రావడం లేదు? మేము నంద్యాల ప్రజలను కోరేది, ముస్లిం సమాజాన్ని కోరేదేమంటే తప్పనిసరిగా వచ్చి మీ యొక్క యువతీ యువకులకు ఇక్కడ వివాహం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ వివాహం చేసుకునే వెంటనే 50,000 చెక్ ఇస్తున్నారు. 50,000 వివాహం చేసుకున్న వెంటనే తర్వాత నిఘా ఖర్చులు ఒక్కొక్కరికి పెళ్లి కొడుకు 4-5 వేలు వస్తాయి. అవి కూడా ఇక్కడ ఉచితంగా చెప్తాయి. అంటే ఒక వివాహ జంటకు 55,000 ఇస్తున్నారు. ఇది ఏ ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఒక సంస్థ అంజుమన్ ఇంత ఘన కార్యక్రమం, ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం చేయడం ఎక్కలేదు. అసలు ప్రభుత్వాలు కూడా ఇవ్వడం లేదు. విచారకరం విషయం. గత సంవత్సరం ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ సంవత్సరం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన ₹1,00,000 ప్రకటించింది, ఇంతవరకు ఇవ్వలేదు. అయినా గొప్పగా గర్వంగా చెప్పుకోవచ్చు, నంద్యాల అంజుమన్ సంస్థ వివాహం చేసుకున్న పేద జంటకు 50,000 ఇస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచాలని तकरीबन 10 एप्लीकेशन आए थे। उसमें से अंजुमन के जिम्मेदारों ने पूरे एप्लीकेशन को जो है उसकी जांच पड़ताल करे। उसमें से दो जोड़ों को जो है कुछ खामियां रहने की वजह से उसको रिजेक्ट करके 8 लड़कियों की शादी इंशाल्लाह कर रहे हैं। बहुत बड़ी खुशी की बात है। हर साल भी जो है तकरीबन गुज़श्ता साल 22-25 जोड़े हुए, इस साल भी जो है 8 हुए हैं। फिर इंशाल्लाह सितंबर के महीने में, अक्टूबर के महीने में अंजुमन के मशवरे से फिर इंशाल्लाह दूसरी मर्तबा करीब लड़कियों के शादी का नस्म जो है रखा जाएगा। तो लिहाजा गौरतलब बात यह है कि नंद्याल के अंदर पॉपुलेशन हमारा बहुत ज्यादा है। हम अक्सर देखते हैं लोग जो है मसाजिद के बाहर खोड़कर हमारी लड़की की शादी है चंदा दो, इस किस्म से पूछते हैं। लेकिन अंजुमन अपनी जिम्मेदारी के साथ अपनी तमाम जो है मुसलमान जो कौम की मिल्लत की लड़कियां हैं, इन लड़कियों की शादी करने के लिए अपनी लड़कियां समझकर जो है खिदमत कर रहे हैं अंजुमन के जिम्मेदार। इससे बढ़कर और खुशी की क्या बात है? अफसोस की बात है कि चाहे मसाजिद के जिम्मेदार भी क्यों ना हो, अक्सर रमायदीन शहर भी क्यों ना हो और उलमा भी क्यों ना हो, जो भी है मस्जिद के पास अगर कोई ऐसे तकाजे लेकर आए तो अंजुमन से राबिता करके अपनी लड़कियों की शादी करने का एक नस्म बनाकर उनके दिमाग को ये बात बिठाकर जो है भेजने की कोशिश करें। क्योंकि बहुत बड़ी चीज है, एक लड़की को जो है 50,000 रुपए जो है अंजुमन की जानिब से दी जाती है। फिर जो है निके का जो भी నంద్యాల పట్టణంలో గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో హోటల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్లపై ఆధారపడి నడిచే హోటళ్లు ప్రస్తుతం సరఫరా అంతరాయం కారణంగా కట్టెల పొయ్యిలకు మొగ్గు చూపాల్సి వస్తోంది. హోటల్ యాజమాన్యాల ప్రకారం గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో వంట కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం కష్టంగా మారింది. గ్యాస్ కొరతతో హోటళ్లు నడపలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్న కట్టెల ధరలు కూడా రోజురోజుకు పెరుగుతుండడం మరింత భారంగా మారింది. కట్టెల కొనుగోలు ఖర్చు పెరగడంతో వ్యాపార లాభాలు తగ్గిపోయాయని, వ్యాపారం కొనసాగించడం కష్టసాధ్యమైందని చెబుతున్నారు. గ్యాస్ లేదు, కట్టెల ఖరీదు ఎక్కువ, ఈ పరిస్థితుల్లో హోటల్ ఎలా నడపాలి అంటూ హోటల్ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ఖర్చులు పెరుగుతుండగా మరోవైపు షాపులు మూసివేస్తే కస్టమర్లు దూరమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి కొనసాగితే చిన్న హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గ్యాస్ సరఫరాను సక్రమంగా నిర్వహించాలని, ధరలు నియంత్రించాలని సంబంధిత అధికారులను వారు కోరుతున్నారు. స్థానిక ప్రజలు కూడా హోటళ్ల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కట్టెలు కూడా పెట్టుకొని బిర్యానీ వండుకుంటా ఇది ఇబ్బంది, చాలా ఇబ్బంది పడతాం. తర్వాత కట్టెలు కూడా కొన్నామంటే కట్టెలు కూడా రేట్ ఎక్కువైనాయి. ఇప్పుడు మనం వచ్చేసి ₹100 చెప్తాను కట్టెలు. ఏమన్నా ఈ బిజినెస్ వల్ల దెబ్బతినకుండా మనం వ్యాపారాలు చేసుకోవాలా, నష్టపోకుండా అని మనం కూడా ఇట్లా పెట్టుకుంటే కనుక తర్వాత ఏం జరుగుతుందంటే కనుక ఈడ కస్టమర్లు వచ్చి రేటు పెంచితే కనుక మళ్ళీ కస్టమర్లు ఇబ్బంది పడతారు, రారు అని ఉన్న కాడికి మన కాడికి జరిగిన కాడికి చేసుకొని ప్రశాంతంగా ఉన్నాం. అంటే ఈ గ్యాస్లు వచ్చి కనుక మనకు కూడా ఇబ్బంది లేకుండా అందరికీ బాగుంటారు. ఇబ్బంది చాలా అయితే గ్యాస్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు కూడా, పొగకు ఈ వాతావరణానికి మనం చేయాలంటే చేయడం. కానీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఈ నెల 20వ తేదీ సోమవారంన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు అన్ని డివిజన్ మండల కేంద్రాలు
మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఒకేసారి నిర్వహింపబడుతుందన్నారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాన్ని ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా సమర్పించడమే కాకుండా meekosom.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడిందన్నారు. అర్జీల పరిష్కార స్థితిని అదే వెబ్సైట్లో లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు ముందుగా తమకు సంబంధించిన మండల డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి వేదికకు తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆలగడ్డ డీఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేస్తున్న ఆయన్ను వారం క్రితం ఆలగడ్డకు బదిలీ చేశారు. అందులో భాగంగా ఆదివారం డీఎస్పీ బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలగడ్డ సబ్ డివిజన్ లో శాంతి భద్రతల సంరక్షణకు సిబ్బంది సహాయ సహకారాలతో తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈవ్ టీజింగ్, బెట్టింగ్, పేకాట తదితర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు అందరూ సహకరించాలని కోరారు. నూతన డీఎస్పీకి టౌన్ సీఐ నాగరాజురావు, రూరల్ సీఐ రమణ, సబ్ డివిజన్లోని ఎస్ఐలు, సిబ్బంది పుష్పగుచ్చాలు, పూల మొక్కలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. పేరు ఏ శ్రీనివాసరావు. నేను నెల్లూరు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ నుంచి బదిలీపై ఈరోజు ఆలగడ్డ డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాం. మన ఆలగడ్డ సబ్ డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు సమస్య మీద దృష్టి పెట్టి మా యొక్క తోటి సిబ్బందితో సహకారంతో పై అధికారుల డైరెక్షన్ మేరకు అందరికీ అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలను కాపాడుకుంటూ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ రోడ్డు ప్రమాదాలు అన్నిటి మీద శ్రద్ధ తీసుకొని మెరుగైన సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాలలో నూతన భవనాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల జస్టిస్ బి కృష్ణమోహన్. కోర్టులో పేర్కొని పోయినటువంటి కేసులను త్వరితగతిన పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలి. ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు కరపత్రాలు విడుదల. నంద్యాలలో దారుణ ఘటన చోటు. ఎన్కొత్తపల్లి మెట్ట సమీపంలో ఓ యువకుడిని వెంటాడి కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు. నంద్యాల ఆర్థిక ఇబ్బందుల వల్ల వివాహం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ముస్లిం పేద బాలికల పాలిట అంజుమన్ సంస్థ అండగా నిలిచి వివాహ వేడుకలు. నంద్యాలలో గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో హోటల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, వ్యాపారస్తుల ఆవేదన. నంద్యాల జిల్లాలో ఈ నెల 20న ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ. వేసవి దృష్ట్యా సమయ మార్పు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడి. ఆలగడ్డ డీఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతలు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. నేను ఎవరిని వదిలిపెట్టను, డీఎస్పీ వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.